జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కొంచెం ఇటువైపు చూడండి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తున్నాడు, సృష్టిని లేకపోతే రెండు భాగాలు చేయవచ్చు. కనబడుతున్నటువంటి సృష్టి ఒకటి, కనబడిన సృష్టి ఒకటి. ఉదాహరణకు ఆకాశము సృష్టి, భూమి సృష్టి, ఇవన్నీ కూడా కంటి కనబడుతున్నటువంటి సృష్టి. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు గాలి ఉంది, అది మన కంటికి కనబడదు, అయినప్పటికీ ఉందా లేదా అంటే ఉంది. అలాగైతే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కంటికి కనబడని శక్తి చేత వాక్యము ద్వారా కనబడుతున్న సృష్టంతయు లోకములన్నీ కలిగినవి. హల్లెలూయా. అనగా కనబడని పదార్థము, ఏ పదార్థం అంట? కనబడని పదార్థము చేత కనబడుతున్నవన్నీ కలిగినవి. హల్లెలూయా. అర్థమైంది లేదా? దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఈ వాక్యమైనటువంటి దేవుడు, ఆత్మైనటువంటి దేవుడు అదృశ్యుడు. ఎవరు అంటే అదృశ్యం అంటే ఎవరు? కంటికి కనబడిన వాడు. ఆ కంటికి కనబడినటువంటి ఆ అదృశ్య పదార్థము అనే వాక్యము కనబడుతున్నటువంటి కనబడడు సృష్టిని కలగజేసింది. హల్లెలూయా. అంటే ముందు ఏముంది అంటే, ఇప్పుడు మనం కళ్ళతో వేటినైతే చూస్తున్నాము అవేవి లేవు. అవేవి లేకంటే ముందే కంటికి కనబడని వాక్యం మనకు పదార్థం ఉంది. హల్లెలూయా. ఆత్మ అనకు పదార్థం ఉంది. ఆ పదార్థము వలన ఇవన్నీ కూడా కలిగినవి అని మనం విశ్వాసాన్ని బట్టి గ్రహించాలి. ఎట్లా అంట? విశ్వాసం బట్టి గ్రహించాలి. ఓకే, అట్లయితే ఇప్పుడు ముందు దృశ్యమైనవా అదృశ్యమైనవా? కనబడని పదార్థం ఉందా, కనిపించే పదార్థం ఉందా? కంటికి కనబడని పదార్థం ఉంది. ఆ కంటికి కనబడని పదార్థం ఏంటంటే వాక్యము, ఆత్మన దేవుడు. హల్లెలూయా. ఆ కంటికి కనబడినటువంటి ఆ శక్తి చేత, ఆ వాక్కు చేత కంటికి కనబడుతున్నటువంటి మనము అనుభవిస్తున్నటువంటి సకల సృష్టంతయు కలిగినది. హల్లెలూయా. ఉదాహరణకు దేవుడు ఆకాశము కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, ఈ భూమి మీద సకల జీవరాశులు కలుగునుగాక, తర్వాత తమ తమ జాతి ప్రకారము ఫలములు చెట్లు కలుగునుగాక అని ఎవరు పలికినారు? దేవుడు పలికిండు. అనగా కనబడని దేవుడు కనిపించే సృష్టి చేసిండు, కలగజేసిండు. అర్థమవుతుందో చెప్పన్నా? అర్థమైతే చెప్పన్నా? కనబడని దేవుడు అంటే కంటికి కనబడని దేవుడు ఏం చేసిండు? కంటికి కనిపించే వాటిని ఆయన చేశాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ మానవ నిర్మాణము కూడా ఆ కంటికి కనబడని దేవుడే చేసిండు. హల్లెలూయా. కంటికి కనబడినటువంటి దేవుని చేత కంటికి కనిపించే సృష్టియు మనుషుడు కలిగినడు అని మనం విశ్వాసము ద్వారా గ్రహించాలి అని చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు మనకు చెప్తున్నారు. ఒకే ఒక్క మాట ఆత్మీయ అర్థం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తముగా, మీరు ప్రపంచంలో ఎక్కడ మాట మీకు దొరకదు, ప్రపంచవ్యాప్తముగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కొంచెం వినండి. కంటికి కనిపడినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కంటికి కనిపించే ఒక సంఘమును తయారు చేస్తున్నాడు. దాన్ని సార్వత్రిక సంఘము అంటారు. ఇప్పుడు సంఘ కన్యక సిద్ధమవుతుంది. దాన్ని సిద్ధపరచువారు ఎవరు అంటే కంటికి కనబడని పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇక్కడ కాదు, ఇంకో ముందుకెళ్ళొచ్చు కానీ మీకు అర్థం కాదు. సరే, ఇప్పుడు మనం స్టార్టింగ్ వస్తాం. ఇప్పుడు ఈ కంటికి కనబడని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కంటి కనబడుతున్నటువంటి ఈ లోకములో ఏ సంఘమునైతే ఆయన సిద్ధం చేశాడో ఆ సంఘమునే
పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశానికి తీసుకొని పోతాడు. ఇప్పుడు మనము ఎత్తబడే ఆ సంఘములో ఉండాలి అంటే, ఎత్తబడే ఆ పెళ్లి కుమార్తెలో మనం ఉండాలి అంటే, ఈ రాత్రి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగింపుకు వచ్చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు సర్వలోకమును దేవుడు సృష్టించి ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నకు వచ్చా, రుక్మి శిష్యుని అడుగుదాం, చెప్తారు కదా. సో మన వల్లే మరణించారు కానీ మన వల్లే పుట్టలేదు. యేసుక్రీస్తు. మళ్ళీ చెప్తాను, మన వల్లే మరణించారు అంటే సకల జనులు ఏ ప్రకారంగా మరణిస్తున్నారో వారు ఆ ప్రకారంగానే మరణించారు, కానీ వారి పుట్టుక మాత్రం మనలాగా లేదు. వారెవరు? ఆదాము హవ్వలు. ఆదాము హవ్వలు మన వల్లే పుట్టిన వారు కాదు. వారిని ఆదామును దేవుడే తయారు చేశారు. ఆదాములో నుంచి ఎముకను తీసి అవ్వను కూడా దేవుడే తయారు. అనగా మొట్టమొదటి ఆదాములు పుట్టిన వారు కాదు, దేవుని హస్తములతో నిర్మించబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. అట్లయితే ఈ ఆదాము అవ్వలు ఎవరి పోలిక అంటే దేవుని యొక్క పోలిక. ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. నరుడు దేవుడు ఆయన పోలికలో నిర్మించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పోలికలో ఆయన కోసం నిర్మించుకున్నటువంటి ఆ ఆదాము హవ్వలు ఎక్కడ ఇప్పుడు ఏదెను తోటలో ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట ఏంటి అంటే, ఈ సకల సృష్టంతయు ఎవరి కోసము? ఆదాము కోసము. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మనుషులకు నివాసయోగ్యముగా దేవుడు దీనిని సిద్ధం చేశాడు. అదే ప్రకారముగా ఈ భూమి ఏమో మనుషునికి నివాసయోగ్యముగా చేయబడితే, మానవుని యొక్క శరీరము, మానవుని యొక్క అంతరంగము, మానవుని యొక్క హృదయమేమో దేవునికి నివాసయోగ్యంగా చేయబడింది. హల్లెలూయా. క్లియర్ ఏమన్నా? భూమి దేనికి? భూగోళమేమో మనుషునికి నివాసయోగ్యమైతే, మనుషుని శరీరము, మనుషుని అంతరంగము, మనుషుని హృదయము ఎవరికి? దేవునికి నివాస స్థలముగా దేవుడు చేసి ఉన్నారు. అందుకే దేవుని పోలికలో మానవుడు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదా. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ ఆదాములకు ఒకే ఒక ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలమ్మా? ఒకే ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఈ పండు నీవు తినకూడదు. తింటే ఏమైందంటే తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి ఆదాము పండు దేవుడు తినవద్దన్న పండు తిన్నాడా తినలేదా? అమ్మ తిన్నాడా తినలేదా? తిన్నాడు, అది కన్ఫర్మ్. ఇప్పుడు మనిషి చచ్చాడా మరణించాడా అంటే లేదు. చదవసం మీ తీసే గంట అవుతుంది. ఎన్నేనంట? 930 ఏళ్ళు. బాబు అరవై ఎన్నేళ్ళు? 9 ఏళ్ళు కాదు, 930 ఏళ్ళు బతికిండి. ఎవరు? ఆదాం. బాబు ఎప్పుడు? 930 సంవత్సరాలు. మనం 30 ఏళ్ళకి నెత్తుకొట్టుకుంటున్నాం, అయినా బతకలేక వస్తున్నాం. మనం బతుకుతున్నాం కానీ బతుకు మీద ఏం లేదు, ఆశ లేదు. కానీ వాళ్ళు ఎన్నేళ్ళు? ఈ 30 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఎన్ని పంచాయతీలు, ఎన్ని గొడవలు, ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ఊహించలేము. హల్లెలూయా. అలాంటిది వాళ్ళు ఎన్ని సంవత్సరాలంట? 930 సంవత్సరాలు బతికారు. వామ్మో, వాళ్ళు గొప్పలే. అయితే కానీ ఒక్క చిన్న విషయమేనండి. ఇప్పుడు ఈ లోకపు దృష్టిలో శరీర సంబంధముగా బాహ్య రూపకముగా ఆదాము అవ్వలు బ్రతికే ఉన్నారు. ఎవరు ఉన్నారు? బతికే ఉన్నారు. కానీ వారు దేవుని దృష్టిలో, వారు దేవుని మనసులో వారెవరు? నమ్మంటున్నారా? భౌతిక ప్రపంచములో శరీర నేత్రాలతో చూస్తే
భౌతికముగా చూస్తే, బయటికి చూస్తే ఆదాము అవ్వలు బతికి ఎంతకాలం? 930 సంవత్సరాలు. కానీ కానీ దేవుని దృష్టిలో మీరెవరు చెప్పండి, కొంచెం ఇదన్నా అర్థమవుతుందా? అంటే దేవుని దృష్టి ఉంది, మనుషుల దృష్టి ఉంది. అంటున్నారా? ఎవరి దృష్టి ఉంది? మనుషుల దృష్టి ఉంది, దేవుని దృష్టి ఉంది. దేవుని దృష్టిలో వాడు దినమున చచ్చిపోయారు. ఎప్పుడు? వారు ఆ ఇద్దరు భార్య భర్తలు ఆ పండు తిన్న రోజే ఫినిష్. వారు మరణించారు, వారిలో మరణమే ఉంది. కానీ కానీ అదే వాక్యం చెప్తుంది, ఆదాము అవ్వలు కుమారులను కుమార్తెలను కానీ 930 సంవత్సరాలు బతికారు. హల్లెలూయా. ఎంత మటుకి మనుషుల దృష్టిలో, బాహ్య ప్రపంచములో బతికున్నారెవరు చెప్పాలి? ఆదాము. కానీ దేవుడి దృష్టిలో, దేవుని మనసులో వారు ఎప్పుడో చనిపోయారు. హల్లెలూయా. ఇలాగే పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పండి, ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. చెప్పండి, ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 సంవత్సరాలు పరిపాలించారు. అట్లయితే దేవుడు ఒక చిన్న పని చెప్పాడు. ఒక్కసారి మాట, అది 1 సమూయేలు 15వ అధ్యాయము 28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలు రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చాలు చాలు చాలు. చిన్న ఒకసారి ఆ కుర్చీ కొంచెం ముందు పెట్టబెట్ట. ఏమనుకో కొంచెం కరారా. హల్లెలూయా. ఇది కిరీటం అనుకోండి. ఇదేమనుకోండి? చెప్పండి, ఇదేంటనుకోండి? కిరీటం. ఇదేంటంటే సింహాసనం. హల్లెలూయా. ఇదేంటి చెప్పండి మీరు? సింహాసనం. ఇప్పుడు నేను ఎవరిని? రాజు. నా పేరేంటి ఇప్పుడు? సౌలు. ఇప్పుడు సౌలు రాజు ఇజ్రాయేళ్లకు రాజుగా కిరీటం పెట్టి కూర్చున్నాడు, సింహాసనం కూర్చున్నాడు. రైట్. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచ దేశాలను కానీ ఇజ్రాయేల్ ప్రజలు కానీ అడగండి, మీ రాజు ఎవరు? హల్లెలూయా. ఏమని అడగండి? మీరు ఎవరిని అడగండి, అయ్యా మీ రాజు ఎవరు అని మీరు ఎవరిని అడగండి. ప్రతి ఒక్కరి నోట ఏమొచ్చును? మా రాజు సౌలు. చెప్పండి, గట్టి చెప్పండి కొంచెం. మా రాజు సౌలు, మా రాజు సౌలు. హల్లెలూయా. కానీ దేవుని దృష్టిలో రెండవది, దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు అభిషేకించినటువంటి సమూయేలు దృష్టిలో రాజు సౌలు కాదు, దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. బాహ్య ప్రపంచానికి రాజు సౌలు అయితే, హల్లెలూయా, ఆత్మీయుడైన అభిషక్తుడైనటువంటి సమూయేలుకు అతనిని పిలిచి అభిషేకించిన దేవునికి మాత్రమే ఎరుకైనటువంటి విషయం ఏంటని చూస్తే సౌలు రాజు కాదు, దావీదు రాజు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు చెప్తున్నారు, ఇది రాజ్యం అనుకుందాం. ఇదేమనుకుందాం? దేవుడంట ఈ రాజ్యమును లాగివేసి నా పొరుగు వాడైన దావీదుకి ఇచ్చారు. పట్టుకో. హల్లెలూయా. ఇప్పుడు నేను ముందు చెప్పాను, కనబడని ఒక శక్తి, కనబడని ఒక ఆత్మ, కనబడని ఒక పదార్థము కనబడుతున్న వారిలో పనిచేస్తుంది. అది మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు సౌలు చేతుల నుండి రాజ్యమును, అధికారమును సమూయేలు లాగివేయలే. హల్లెలూయా. ఎవరు లాగివేశారు? దేవుడే దానిని లాగివేసి నా పొరుగు వాడైనటువంటి దావీదుకు ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? ఇంకో మాట, అసలు సౌలు రాజ్యం ఇచ్చింది ఎవరు?
ఇప్పుడు మీకు అర్థం కావాలి, నా పేరేం పేరమ్మా? సుదర్శన్. మీ ఇంటి పక్కపట్టు ఇంకో ఆయనడు, ఆయన పేరు సుదర్శనే. ఇద్దరు ఒకటం కాదుగా. హల్లెలూయా. నేనేమో హైదరాబాద్ లో, ఆయనేమో వెళ్ళిపోయాడు. ఇద్దరం అయిపోతున్నారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అపోస్తుల కాలంలో పట్టబడినటువంటి సౌలు గారికి రాజుల కాలమైనటువంటి ఆ సౌలుకు సుమారు 700-800 సంవత్సరాల వ్యత్యాసము. కాబట్టి ఈ సౌలు రాజుకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి చాలా గాడిదలు ఉండే. ఏముండే? గాడిదలు ఉండే. ఆ గాడిదలు ఇప్పుడు మనం కూడా ఊర్లలో మేకలు తప్పిపోతాయి, తర్వాత బర్రెలు తప్పిపోతాయి. పోయిన ఎప్పుడన్నా పోయి ఉంటాయి. ఇప్పుడు రాత్రంతా వెతుకు రావాలి వాటిని, అవి వెళ్ళుయో తెలియదు. అట్లా ఇప్పుడు సౌలు రాజు యొక్క తండ్రి గాడిద తప్పిపోయినాయి. ఏం తప్పిపోయినాయి? బర్రెలు కాదు, మేకలు కాదు, గోడు అదేంటి, గాడిదలు తప్పిపోతే సౌల్ అని ఈ యొక్క తండ్రి పిలిచి, అయ్యా గాడిదలు తప్పిపోయినాయి, పనులు తీసుకొని ఏం చెయ్యో, గాడిదలు వెతుకురాపంటే పోయినరు. ఇక్కడ వద్దులే మడి దావైంది, అయిపోయింది. అదే పెద్ద బాధ అయిపోయింది. కూర్చో, మళ్ళీ పిలుస్తా, ఇది పట్టుకుని కూర్చో. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసిన, ఒక పనులు తీసుకొని వెతుక్కుంటూ పోయినా. కానీ దేవుని సంకల్పము, దేవుని ప్రేమ, దేవుని ప్లాన్ చాలా వేరే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్లానింగ్ వేరే, దేవుని ఆలోచన వేరే. ఈమె అనుకుంటున్నా, ఈ గాడిదలు ఎట్టపోయినాయో ఏమో, కనబడితే బాగుంది అని ఏం చేసుకుంటున్నా, తిరుగుతా ఉంటే మధ్యలో ఇద్దరు మనుషులు కనబడతారు. ఎవరికి? మాకు కనబడి, ఇగో ఏం కాయని, గాడిదలు పోయింది. అయితే అక్కడికి వెళ్తే సమూయేలు ఒక ప్రవక్త మీకు కనబడతాడు, అతన్ని కలుసుకుంటారంటే మీ గాదులు వెళ్తాయి. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు పంపించింది ఎవరు తెలుసా? దేవుడే. హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు దేవుని ప్లానింగ్ ఏంటంటే, గాడిద కంటే ముందు ఈ సౌలు ఎవరు కలుసుకోవాలి? సమూయేలుని కలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు సౌలు వచ్చేసింది సమూయేలు దగ్గరికి గాడిదల కోసం, కానీ దేవుడు పిలిచింది రాజు అయ్యడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్లానింగ్ అంటే ఇది అసలు మైండ్ బ్లోయింగ్ కదా. సౌలు ఎందుకు వస్తుండు? సమూయేలు కలిసిన గాడిదలకు పోయి వాడు ఈయన వచ్చిండు. కానీ దేవుడు అన్నాడు, ఆ గాడిదలు వెతుక్కుంటూ వచ్చేవాడినే నువ్వు రాజుగా పట్టాభిషేకం చేయాలి. ప్రభువా, మంచి మంచోళ్ళు ఉన్నారు, గొప్పలు ఉన్నారు, ఈ గాడిదలు తోడు దొరికారు నీకెందుకు నా చెప్పింది. దేవునికి స్తోత్రం. సరే ప్రభువా, నీ ఇష్టం, నీ ఎవరిని అభిషేకించమంటే వారిని సాధ్యపోయింది అనుకున్నాడు. వచ్చి ఈ సౌలు మాట్లాడకంటే ముందే ఎవరు మాట్లాడుతున్నారు? సమూయేలే మాట్లాడుతుండు. ఆయనకు ఆశ్చర్యం, అరే ఇంకా నమస్కారం పెట్టలేదు, ఇంకేం చెప్పలేదు అని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు గాడిదల కంటే ముందే రాజు యొక్క పట్టాభిషేకము సౌలుకు దొరికింది. హల్లెలూయా. ఆ తర్వాత ఈయన గాడిద కొట్టుకొని పోతే గాడిద కొంచెం దొరికింది కూడా ఇంటికి ఎలా పోయిండు అంటే ఉట్టికి కాదు. ఒక పెళ్లి కుమార్తె ప్రకారం అయితే దీని మసలేమంటారా, అలా ఎలాగైతే ఊరేగిప్పుకొని తీసుకెళ్తారో ఆ ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలకు జయం, ఇజ్రాయేలు రాజులకు జయము అనుకుంటూ అతని ఊరేగింపుకొని తీసుకెళ్లారు. హల్లెలూయా. కొంతమంది నమ్మలే, వీడు రాజు ఎందుకు ఆయన, వీడు రాజే, వీడికి సూర్యుడికి మాత్రం తాటి చెట్లకు పొడుగు బాగా పెరిగిండు. ఏంటి, సూర్యుడికి మాత్రం తాటి చెట్లకి పొడుగు బాగానే పెరిగాడు. అసలు ఏం మాట్లాడితే అర్థం కాదు, ఏ పని శాత కాదు, ఈ రాజు ఏంటరా అని కొంతమంది ఏం చేయలేదు, రాజుగా అంగీకరించలేదు, అతన్ని వెంబడించలేదు, అతన్ని కానుకలు కూడా ఇయ్యలే. అవన్నీ ఆయన శివలో పడ్డాయి. ఎవరు పడ్డాయి? అయినా అక్కడ ఉంది, చెవుటి వాని వాళ్ళంట. ఎవరు సౌరంట? కొన్ని కూడా మాకు వినబడతాయి. ఇట్లా అన్నాడు, ఇట్లా అంటే మేము ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిదానికి స్పందిస్తే బాగుండేది. అప్పుడు మనం కూడా ఏం చేయాలి? కొన్నిసార్లు షౌట్ వాళ్ళ ఉండాల్సిందే. స్తోత్రం. సో ఇట్లా ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఇప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలి.
ప్రపంచ దేశాలు సహితం, ప్రపంచ దేశాల రాజులు సహితం సౌలు వైపు కన్నెత్తి చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి చెప్పంటే, ఈ ఇజ్రాయెల్ ప్రజకు సౌలు రాజుగా కంటే ముందు ఆ స్థానంలో దేవుడే రాజుగా ఉండి మరి పరిపాలన అంటే, ఒక మాట చెప్పంటే, ఈ ఈ సింహాసనం అనేది, ఈ అధికారం అనేది ఎవరిది? సౌలు కాదు, ఎవరిది? దేవునిది. ఈ దేవుడు పక్కకు జరిగి ఆ స్థానంలో గణేశ్వరుడు సౌలు గారిని కూర్చోబెట్టాడు. ఎంత కృతజ్ఞత ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకంగా పనిచేయాలి. హల్లెలూయా. గాడిదలు మేపేవాడు రాజు ఏంటండి? దేవుని ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. ఆయన అనాది సంకల్పం అది, ఎవరు ఊహించని కార్యం అది. దేవుడు కూర్చోబెడితే అయిపోయింది. అప్పుడు దేవుడే ఆ రాజ్యమును లాగి వేసేవారికి ఇచ్చారు. ఇప్పుడు లేవు రై లేవు. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు మీరు చెప్పాలి. ఇప్పుడు సౌలు రాజభవనములో, సౌలు సింహాసనములో, సౌలుకు కిరీటం. ప్రపంచవ్యాప్తంగా ఏ రాజు అడిగినా, ఏ మంత్రి అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా, ఏ గ్రామాన్ని అడిగినా మీ రాజు ఎవరంటే ఎవరు చెప్తున్నారు? నవది పేరా? సౌలు పేరు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాజ్యము ఏంటిది? ఈ రాజ్యం కంటికి కనబడుతుందా? కంటికి కనబడితే సౌలు కూడా ఏమర్థమవుతాడంటే, నా నుంచి రాజ్యం పోయిందని అర్థమవుతుంది. ముందు మమ్మల్ని ఫస్ట్ ఆధారికి వస్తాను. వారు సాతాను సంబంధులు అయిపోయారు, వారు పాప సంబంధులు అయిపోయారు. కానీ వారికి అర్థం కావాలి ఏంటి? వారిలో ఉన్నటువంటి ఆ దేవుని మహిమ, వారిలోని దేవుని జీవము బయటికి వెళ్ళిపోయిందని వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఆదాము అవ్వలలో నుంచి దేవుని జీవం, దేవుని మహిమ, దేవుని పోలిక వెళ్ళిపోయింది. అదే ప్రకారముగా దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తే, అవిదే చూపిస్తే, దేవుడు ఏ రాజ్యమునైతే, ఏ అధికారమైతే దేవుడు ఇచ్చారో సమయం ద్వారా ఆ రాజ్యము ఏమైపోయింది? నష్టమైపోయింది. ఎవరికి? కానీ ఆయన ఇప్పుడు ఎవరిని చెప్పండి? ఆయన ఇప్పుడు ఎవరిని? రాజునే. ఎవరి దృష్టి రాజు? నేను ఎవరి దృష్టి రాజును? ప్రజల దృష్టిలో రాజును. హల్లెలూయా. రాజుల దృష్టిలో రాజునే. కానీ ప్రవక్త దృష్టిలో, ఆ ప్రవక్తలుగా చేసినటువంటి దేవుని దృష్టిని ఎవరిని? రాజును. అసలు దేవునికి నాకు సంబంధం అయిపోయింది, తగ్గిపోయింది. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు రాజ్యమును లాగి వేసుకుని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు దావీదుకి ఇచ్చారు. అనగా ఇప్పుడు దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనే ఆనందము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు తన రాజ్యమును లాగివేసుకున్నాడో అప్పుడు దురాత్మల రాజ్యము, సాతాను రాజ్యము సౌలు ఆవహించేసింది. పిచ్చి పిచ్చి వ్యవహరిస్తున్నాడు. చివరికి దేవుడు అభిషేకించినటువంటి సొంత అల్లున్నే చంపడానికి పనేది. సౌలని పని ఏంటంటే ఒకే పని, నా అల్లుణ్ణి, దేవుణ్ణి, సేవకుని చంపాలి. ఇంకా వేరే పని ఏమి. హల్లెలూయా. అయినప్పటికీ దావీదు పట్ల దేవుడు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కనుక సౌలు దావీదు గారిని చంపలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాట వినండి. పనికిరాని వారమే, మనం పాడైపోయిన వారమే, మనం చెడిపోయినటువంటి వారమే. అలాంటి మనలను పిలిచి ఒక మాట అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. హల్లెలూయా. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుటువంటి ఆ దేవుడు అంటున్నాడు ఏంటంటే, మీరు రాజులు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నా శక్తిని మీరు కొనుక్కున్నాను, అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నిజముగా నువ్వు యేసు క్రీస్తు రక్తము చేత కొనబడితే, కడగబడితే, నువ్వు ఆయన సొత్తు అయితే, నువ్వు రాజు అయితే మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ దేవుడికి మనం ఎలా లోపడి ఉండాలి? ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి? లేదు.
ఈరోజు కూడా ఆదాము అవ్వలు దేవుని జీవమును, దేవుని మహిమను కోల్పోయినట్లుగా సౌలు అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి రాజ్యమును కోల్పోయినట్లుగా క్రైస్తవుడు క్రీస్తునే కోల్పోయి క్రైస్తవునిగా బాహ్య ప్రపంచానికి కనబడుతున్నాడు. కానీ క్రైస్తవులో క్రీస్తే లేడు, రాజులో రాజ్యము లేదు, ఆడవలో జీవము లేదు. అయినా మనం క్రైస్తవం. ఎవరి దృష్టిలో క్రైస్తవుడు, ఎవరి దృష్టిలో రాజు? ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. ఏమని అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. ఈరోజు చాలా మట్టుకి బాహ్య ప్రపంచానికి, మనుషుల దృష్టికి పాస్టర్, మనుషుల దృష్టికి క్రైస్తవులు, మనుషుల దృష్టిలో ఆత్మీయులు, మనుషుల దృష్టిలో అభిషక్తులు, మనుషుల దృష్టికి బాహ్య నేత్రములకు నీవెంత ఆత్మీయముగా కనబడినప్పటికీ దేవుడు తన రాజ్యాన్ని లాగివేసుకుంటే, తన జీవమును కోల్పోతే, హల్లెలూయా ఓ అని అక్కడ బూరధ్వని ఊరబడినప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు తప్ప ఆ ప్రభువుని ఎదుర్కోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్తా. ఈరోజు ప్రపంచ దేశములన్నీ, మీరు నమ్మితే నిజం, ప్రపంచ దేశ ప్రధానులందరూ, మంత్రులందరూ చూపి ఈరోజు మన ఇండియా మీదనే ఉంది. దానికి గల కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని లేఖనాలను ఎత్తిపట్టి ఒక్క స్టెప్ ఎత్తిపోతే పౌలు లేచాడు. ఇప్పుడు కూడా అంతకు మించి లేస్తారు అని చాలా మంది సేవకులు చెబుతున్నారు. అయితే ఇది నేను ప్రవచనం చెప్పట్లేదు, నా అభిప్రాయం ఏంటంటే ఒక్క మాట దయచేసి హెబ్రీ పత్రిక 11:38 పేజీ నంబరు 208. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింసలు పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకములో యోగ్యమైనది కాదు. హల్లెలూయా. ఇప్పుడు మంచి వినండి. ఇప్పుడు అనేక మంది సేవకులు అభిషేకం చెప్తున్న మాట అంటే, ఒక ప్రవీణ పగడాలుగా చచ్చిపోతే 1000 మంది వస్తారు, 100 మంది వస్తారు, వస్తే సంతోషమే. కానీ ఎందుకు నా మనసు నాకు దానికి ఏకీవించాలంటే లేదు. రాబోయే రోజుల్లో బాప్టిజం ఇవ్వాలి అంటే గవర్నమెంట్ అనుమతిస్తేనే బాప్టిజం రాబోతుంది. ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఆ పాస్ గారికి గవర్నమెంట్ చేత అధికారం పొంది ఆ సర్టిఫికెట్ ఇవ్వగలిగిన వాడు ఏం చేయాలి? పెళ్లి చేయాలి. లేకపోతే నన్ను మిమ్మల్ని ఇద్దరు అందరూ లోపడేస్తారు అన్నమాట. హల్లెలూయా. అదే ప్రకారముగా రాబోయే రోజుల్లో నేను ఒక మనిషికి బాప్టిజం ఇవ్వాలి అంటే ఏం కావాలి? ఒక పెళ్లికి ఎంత తతంగం ఉందో అలాంటి ఒక అధికారము, అలాంటి ఒక సాక్ష్యం కావాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రూప్ తయారు కాబోతుంది. ఏంటి గ్రూప్ అంటే, ఈ మతోన్మాదులు కొంతమంది చేస్తారంటే, వాళ్ళు బైబిల్ చదివి కొన్ని నన్ను మొత్తం కాదు చదివి ఏం చేస్తారంటే, అయ్యా మాకు కూడా ఏం కావాలి? ఒక 4 వారు చర్చకొస్తారు, 2 నెలలు చర్చకొస్తారు, వచ్చి అయ్యా నాకు కూడా ఇప్పుడు ఇవ్వండి, బాప్టిజం ఇవ్వండి అని లేచిన బట్టి సంఘం సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం మీద నాలంటే ఏం సార్? తండ్రి కుమార పవిత్రాత్మలో పాపం చేస్తారు. ఇచ్చిన తర్వాత వారు మీడియాని పిలిచి నాకైతే ఇష్టం లేదు, కానీ సంఘ అందరూ కూడా బలవంతంగా మత మార్పిడి చేసి నాకు బాప్టిజం ఇచ్చారో సిద్ధపడిస్తారు. అలా చేస్తే ఇప్పుడు చట్టం రాబోతోంది. ఎవరికైనా ఒకవేళ ఒక వ్యక్తి నాకు ఇష్టం లేకుండా పలాని పాస్టర్ గారు నాకు బాప్టిజం ఒక వ్యక్తి సాక్షి చెప్తే జీవిత ఖైదీ. అంత కఠోరమైనటువంటి శాసనాలు రాబోతున్నాయి.
హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ త్వరలో జరగబోతున్నవి. అయితే ఇప్పుడు ఇవన్నీ శాసనాలు జరగబోతే హల్లెలూయా ప్రవీణ్ పగడాల వాళ్ళు కాదనుకు వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, పరలోకం వెళ్ళాలంటే పరిచర్య కాదు, ప్రసంగాలు కాదు, సంఘ స్థాపన కాదు, చివరికి నేను కూడా ఏం చేయాలి తెలుసా? ఏం చేసుకోవాలంట? అలా వస్తుంది అనుకో, ఇప్పుడు గొర్రెల మంది ఉంది, ఏం చేసుకోవాలి? గొర్రె చర్మం కప్పుకొని ఇట్లా అంగాలి, అలా పోగానే చర్మం తీసేయాలి, మనం పోవాలి. అంటే కనీసం క్రైస్తవునికి ఈ భూమి మీద బ్రతికే యోగ్యత కూడా ఈ గవర్నమెంట్ కలిగించదు. అంత కఠోరమైనటువంటి రోజులు రాబోతున్నది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్ జరుగుతుంది. ఒకప్పుడు ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మతో ఆ దృష్టిలో వీరెవరు? గొర్రె చర్మము కప్పుకున్నారు, మేక చర్మము కప్పుకున్నారు, గుహలలో దాచుకున్నారు, పర్వతాలపై దాచుకున్నారు. హల్లెలూయా. వీళ్ళు గొర్రె చర్మం కప్పుకున్నా, మేక చర్మం కప్పుకున్నా, గుహల్లో దాచుకున్నా వీళ్ళు దేవుని బిడ్డలే. హల్లెలూయా. సౌలు గారు సింహాసనం మీద రాజ్యభవనములో కాళ్ళ మీద కాలేసి కూర్చున్నా దేవుని నిష్ప్రయోజకుడే. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ్యము, దేవుణ్ణి సేవకులమైన మేమును, సంఘమైన మీరును ప్రిపేర్ అవ్వాల్సిన కంటే ఏం రాబోతుంది? కఠినమైనటువంటి రోజులు రాబోతున్నవి. వాటిని ఎదుర్కొనే కృపను పొందుకొని మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రసంగించడానికి క్రీస్తులని కాదు, పాట పాడడానికి తేలికసమని కాదు, నేను కనబడితే నన్ను చంపడానికి వస్తున్న గుంపు వస్తుంది. ఆ గుంపుకు భయపడి దాక్కున్నా పర్వాలా, కానీ ఏం చేయాలి అంటే, ఒకవేళ చనిపోవడం దేవుని చిత్తమైతే ఎట్లయినా చనిపోతాం. కానీ ఒకవేళ అట్ట సాక్షి లిస్టులో నా పేరు ఉంటే ఖచ్చితంగా నేను చచ్చిపోతా. కానీ అట్ట సాక్షి లిస్టులో దేవుడు నా పేరు రాయకపోతే ఏం చేయాలి తెలుసా? మతోడు మొదలు రాగా ఏం చేసుకోవాలి? నేను మేక చర్మము కప్పుకోవాలి, ఆ మేకల గుంపులో, ఆ గొర్రెల గుంపులో కూర్చోవాలి. అలా వెళ్ళిపోగానే మరలా ముసుగు చేసేయాలి. ఇంటింటికి వెళ్ళి అమ్మ యేసయ్య నమ్ముకోండి, ఆ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మీ పాపాలను క్షమిస్తాడు, ఆయన మీలో ఉంటే మీకు పరలోకం పాప క్షమాపణ అని మరలా సువార్త మళ్ళా చేస్తున్నా. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులకు మనం సిద్ధమైంది. చివరికి ఇంకా ఇప్పుడంటే, ఇప్పుడు నా నుంచి రాజ్యము లాగి వేసుకొని దేవుడు ఎవరికి ఇచ్చారు? దావీదు ఏం చేసిండు? కూర్చున్నాడు సింహాసనం మీద. దావీదు రాజు కూడా దేవుడే అభిషేకించిన రాజు, దేవుడే పిలిపించినటువంటి రాజు ఏం చేసిండు? కొండలలోను గుహలలోను పారిపోతున్నాడు. ఎవరు? రాజాది రాజు అభిషేకించిన దావీదు రాజు పారిపోలేదా? గుహల్లో దాచేసుకోవడం చివరికి ఒకసారి జొల్లు రాచుకుంటే పిచ్చి వానగా నాశనం. ఇది యాక్షన్ కాదా? ఇది వేషధారణ కాదా? అది వేరు, ఇది వేరు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఒక వేషధారణ ఏంటంటే, నన్ను అభిషక్తుడు అనుకోవాలి, నన్ను బలవంతుడు అనుకోవాలి, నన్ను ఉద్యోగ ప్రసంగి అనుకోవాలి అని లోపల అభిషేకము, క్రీస్తు విశ్వాసము ఏమీ లేకపోయినా అన్ని ఉన్నట్లుగా చూపించేది ఒక వేషం అయితే, నేను ఏ విధము చేతనైనను నశించిపోతున్న వారికి క్రీస్తును అందించాలి, దేవుడు నాకు అప్పగించిన పరిచయను తుదమట్టించాలని గొర్రె చర్మం కప్పుకోవడం మరొక పద్ధతి. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. బాహ్య ప్రపంచం నిన్ను మెచ్చుకుంటుంది, బాహ్య ప్రపంచం నిన్ను విశ్వాసి అంటోంది, బాహ్య ప్రపంచం క్రైస్తవం అంటుంది. కానీ నువ్వు ఎవరు నువ్వు గుర్తుపట్టుకోవాలి. లోపల జీవం లేకపోయినా, లోపల అభిషేకం లేకపోయినా, లోపల క్రీస్తు లేకపోయినా నేను క్రైస్తవుని, అభిషక్తుని అనుకుంటే మనకంటే భ్రష్టుడు కోడు లేడు. హల్లెలూయా. అయితే వాక్యము సెలవిస్తుంది, దేవుడు ఏం పట్టుకుపోతుందంట? చాటను పట్టుకుపోతున్నాడు. దేనంట?
దేవుడు చాటను పట్టుకోబోతున్నాడు, దేవుడు జల్లను పట్టుకోబోతున్నాడు. దేవుని యొక్క జల్లంలోకి మనం అందరం వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆయన జల్లిస్తా ఉన్నప్పుడు పొట్టు అయితే కిందికి పోతాము, నిజమైన గోధుమ గింజ అయితే అక్కడ ఉండిపోతాము. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో ఒక చిన్న హెచ్చరిక ఏంటి అంటే, ఇది నాకే కావచ్చు, నా కుటుంబానికి కావచ్చు, అది నీకే కావచ్చు. నువ్వు భ్రమలో ఉండకు, బాహ్య ప్రపంచంలో ఉండకు, వాస్తవంలోకి వద్దాం మనం. హల్లెలూయా. మొట్టమొదటిగా అనగా కంటికి కనబడకుండా అన్ని ఏమైపోవడం మరణం ఎప్పుడు జరిగింది? కంటికి కనబడకుండా జరిగిపోయింది మరణం, అవునా కాదా? రాజ్యం కూడా కంటికి కనబడకుండానే పోయింది. అది పోయిన తర్వాత నేను గోధుమనే, నేను క్రైస్తవునే, అభిషక్తుని అనుకుంటే మన ఎవ్వరు కాపాడలేదు. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా ఆ నరక శిక్షను తప్పింపబడాలి అంటే ఒకే ఒక్క పని ఏంటి అంటే, ఆదాము అవ్వలను కంటికి కనబడని ఒక పదార్థం అనే పరిశుద్ధాత్మ ఒక వాక్యమైన శక్తి అన్నిటినీ చేసింది. అదే ప్రకారంగా రాళ్ళు వచ్చినా, అంటే రాళ్ళ దెబ్బలు వచ్చినా, కర్ర దెబ్బలు వచ్చినా, కులం వచ్చినా, మతం వచ్చినా, ఎవరు ఏ ప్రకారం వచ్చినా, మరణమైన, జీవమైన, కీడైనా, మేలైనా, ఎత్తైనా, లోతైనా నేను నిలబడాలి అంటే దేవుని మహాకృప నన్ను ఆవరించాల్సిందే. ఇది నన్ను ఆవరించిన కాపాడు వారు ఎవరంటే ఒకే ఒక్కరు పరిశుద్ధాత్మకు వెలుపల నేను ఉంటే, దేవుని రాజ్యానికి వెలుపల నేను ఉంటే, దేవుని కృపకు బయట ఉంటే నన్ను ఎవరు కాపాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నిలబడి ఇంత గట్టి వాక్యం చెప్తున్నాను. ఒకవేళ దేవుని అభిషేకం నన్ను లేకపోతే, దేవుని కృప నన్ను ఆవరించకపోతే, ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను పళ్ళ కొట్టగానే నేనే అంట యేసు దేవుడు కానీ నేనే అంట. కానీ అదే దేవుని కృపను ఆవరిస్తే, దేవుని అభిషేకం నన్ను ఆవరిస్తే, దేవుని ముద్ర నా పైన ఉంటే, నన్ను పండబెట్టి ముక్కలు నరికినా కూడా యేసుక్రీస్తే దేవుడు అని సాక్ష్యం పలుకుతాడు. హల్లెలూయా. సంగమా, దేవుని పిల్లలారా, బాహ్య ప్రపంచంలో బతుకకు, ఒక ఆత్మ సంబంధమైన అదృశ్యమైన ప్రపంచంలోనికి దిగివచ్చి నీవెవరు, నీ మనసు ఏంటి, నీ ఆత్మీయత ఏంటి, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సు దేన్ని చూడాలి అనిపిస్తోంది, ఎటువైపు వెళ్ళాలి అనిపిస్తోంది, ఏమి సంపాదించాలనిపిస్తోంది, ఒక్కసారి పరీక్షించుకో. ఒక 2-3 నెలల నుంచి నాకు చాలా భయంకరంగా ఒత్తిడి జరుగుతోంది. దేని మీద మనసు పెట్టకు, ఊరు తిరిగి కేకలు వేయం, సువార్త ప్రకటించు, రాబోతున్న రోజులు ఘోరంగా కఠినంగా ఉంటాయని లోపల తెలియనుక ప్రేరేపణలను బలవంతం చేస్తోంది. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, తమ్ముడు నువ్వు కూడా, అయ్యా నువ్వు కూడా, రాబోయే రోజులు మంచిగా కావు. కానీ మనం ఆ తీర్పు దినాన ఆ ప్రభు నిలబడితే, ప్రభు అడిగేది ఎంతమంది పిల్లలు ఉన్నవాని కాదు, ఎన్ని కార్లు ఉన్నవాని కాదు, ఎన్ని భూములు ఉన్నవాని కాదు, నా కోసం ఇవేమి చేశాను, నీ కోసం నా ప్రాణం ఇచ్చా, నీ కోసం నా సర్వస్వము ధరమోసా, అయితే నా స్వార్థం ఇచ్చి ప్రసవేదన కానీ ఆ ప్రసవేదన పడి నిన్ను నా కుమారునిగా అంగీకరిస్తే నువ్వు నా కోసం ఏం చేశావు అని దేవుడు అడిగితే, కనీస ప్రభువా ఇదిగో ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి వాళ్ళకి పథకం వచ్చి వీళ్ళ కోసం కన్నీరు కాచి వీళ్ళ కోసం ఫాస్టింగ్ ఉండి నీకు 2 ఆత్మలు తీసుకొచ్చానయ్యా, నేను బలహీనుడు, ఇంతకు మించి ఏమి చేయలేకపోయాను, లేకపోతే ఇదిగో మీ దాసుని ఆ ఊరికి తీసుకొని పెట్టి నిలబెట్టి మిట్టికి పెట్టించాల, కనీసం ఆ సాక్ష్యం అన్నా మన నోట వస్తే మంచి. అది కూడా చేయకపోతే ప్రభు అంటాడు, ఫలింపని ప్రతి చెట్టు ప్రతి కొమ్మ నరికి అగ్నిలో వేయబడినో. హల్లెలూయా. సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను ఎవరా తప్పించుకుందరు, ఇదిగో చెట్టు వేర్ల దగ్గర గొడ్డలి ఉంచబడింది, కొమ్మల కాడ కాదు, చెట్టు వేరు దగ్గర. ఆ గొడ్డలి మన వేరు నరకక మునిపే, చెట్టు పడిపోక మునిపే
హల్లెలూయా. ఇది అనే సమయం ఉండగానే, నేడు అనే అవకాశం ఉండగానే జీవాన్ని పొందుకుందాం, దేవుని అభిషేకాన్ని పొందుకుందాం. హల్లెలూయా. పౌలు వలె కాకపోయినా, పేతురు వలె కాకపోయినా, మన కాడికి దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కొలది ఆ ప్రభు కాడికి మోద్దాం. హల్లెలూయా. ఈ మొయ్యాలి అంటే దేవుని జీవం మనలో ఉండాలి. అలా మనం పరిగెత్తాలి అంటే దేవుని రాజ్యం మనలో ఉండాలి, అనగా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి. అయితేనే పాటలలో కాక, ప్రసంగాల్లో కాక, నిజ జీవితంలో కొన్ని పనులు మనం చేస్తాం. హల్లెలూయా. పాటలైనా పాడొచ్చు, వాక్యం ఇవ్వడానికి చెప్పొచ్చు, కానీ క్రీస్తు వలె బతకాలి అంటే, క్రీస్తు బతకాలి అంటే, క్రీస్తుకు సాక్షిగా బతకాలి అంటే క్రీస్తే ఉండాలి, క్రీస్తు ఆత్మనే ఉండాలి, క్రీస్తే మనని ఆవరించాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, 100 పాటలు, ఏ పాటలనే పాడవచ్చు, కానీ పాటలు పాడేవారు ఉన్నారు, ప్రసంగించేవారు ఉన్నారు, కానీ ప్రవర్తించేవారే కనుమరుగైపోయారు. హల్లెలూయా. నిజమా కాదా? ఈరోజు రాబోయే రోజులు బహు కఠినంగా ఉన్నాయి కనుక, పొట్టంతా కూడా వెళ్ళిపోయే గడియలు మన ముందులో కనుక, ఆ గడియలు రాకంటే ముందే ప్రభువా నన్ను మరలా బ్రతికించు, నీ ఆత్మను నా దగ్గర తీసివేక నన్ను మరలా మీ బలముతో అభిషేకించి నేను మరణించే లోపు కొంతమంది నేను మీకు సంపాదించి అట్టి కృపలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామా? సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ గ్లోరీ సియోనులో